మహాశక్తిని మనకు ప్రసాదించడం జరిగింది. అంచేత ఆ మేధాశక్తి మనకు ఆ జ్ఞానాన్ని ప్రసాదిస్తూ, మనుగడను మన యొక్క దినచర్యలో మనుగడ సాగిస్తూ, ఆ యొక్క శరీరం, మనస్సు, ఆత్మ ఈ మూడింటిని యోగికమైనటువంటి తాత్విక శక్తిని ప్రసాదించేటువంటి విషయం మేధాశక్తిలో ద్వారా జ్ఞానాన్ని గ్రహించి తరింప చేసుకోవడం వల్ల ఆ మహాప్రసాదం మనకి ప్రసాదింపబడుతుంది. అంచేత ఆ సృష్టికర్త మనకు ప్రసాదించినటువంటి మేధాశక్తి చేత మనం ఈ సృష్టిలో ఉండేటువంటి 84 లక్షల జీవరాశుల్లోకెల్లా ఉత్కృష్టమైనటువంటి జన్మ మానవ జన్మ అని చెప్పబడుతుంది. ఆ మేధాశక్తి కానీ మనకు లేకపోయినట్లయితే మనం ఈ సృష్టిలో ఉండేటువంటి 84 లక్షల జీవరాశులలో ఏదైతే ఉన్నాయో లక్షణాలు, ఆయా లక్షణాల రూపంగానే మన యొక్క మనుగడ సాగుతుంది తప్ప మనం జ్ఞాన పరిపక్వత చెందినటువంటి మానవ జన్మగా మన యొక్క జీవన విధానం సాగించలేము. అందుకే మనకు ఆ మేధాశక్తి సృష్టికర్త ప్రసాదించినటువంటి మేధాశక్తిని మనం సద్వినియోగపరచుకోవాలి జ్ఞాన మార్గంలో. అప్పుడు మంచి చెడుల యొక్క విశ్లేషణ మనకు తెలుస్తుంది. ఏది మంచి, జ్ఞానము ద్వారా ఏది మంచి ఏది చెడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. ఆ తెలియజేసేటువంటి విషయమే తత్వము అని చెప్పబడుతుంది. తత్వం అది నీవు అంటే మంచి చెడులని ఏది నీవు విశ్లేషించుకొని నీవుగా గ్రహించి అందులో నేననేటువంటి స్వరూపాన్ని నీవు ఎలా తెలుసుకోగలుగుతున్నావు అనేటువంటి విషయం జ్ఞానరూపంగా తెలియబడుతుంది కనుక, అందులో ఉండేటువంటి మంచి గ్రహిస్తున్నాం కనుక, ఆ చెడును తొలగించుకుంటున్నాం కనుక అది ఏ తత్వము అని చెప్పబడుతుంది. అది నీవు అనేటువంటి విషయం అప్పుడు యథార్థ స్వరూపంలో మనకి తెలియబడుతుంది. ఆ నేనైనటువంటి విషయాన్ని గ్రహించి తరింపచేసేటువంటి తత్వస్వరూపమే శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. అంచేత ఆ నేననేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నప్పుడే అదే ముక్తికి మార్గము. ఆ నేననేటువంటి విషయమే పరిపూర్ణమైనటువంటి మానవ జన్మకు ఆ యొక్క మహోన్నతమైనటువంటి శక్తిని ప్రసాదిస్తుంది. అంచేత మన యొక్క మానవ జన్మ ఈ యొక్క నికృష్టమైనటువంటి జడభావాలతో నిండి ఉన్నప్పుడు అది మానవ జన్మ కాదు అని చెప్పబడుతుంది. అంచేత ధర్మరాజు యుద్ధంలో ఆ యొక్క పక్షి అడిగినప్పుడు, నరమాంసాన్ని అడిగినప్పుడు అవన్నీ కూడా మానవ రూపంగా కనిపించడం జరిగింది ఆ పక్షికి. అప్పుడు ఆ యొక్క ఈ యొక్క నరజాతి అంతా కూడా అది పరిపక్వత పొందనటువంటి నరజాతిగా పరిగణింపబడింది తప్ప అది ఆ పరిపూర్ణమైనటువంటి మానవ జన్మగా ఆ పక్షికి ఆ పక్షి గ్రహింపునకు రాలేకపోయాయి. అంచేత అటువంటి ఈ యొక్క మనలో ఉండేటువంటి ఆ నికృష్టమైనటువంటి ఆ జడభావాన్ని తొలగింపచేసుకొని జ్ఞాన యోగికమైనటువంటి సాధన ద్వారా ముక్తిని పొంది తరింపజేసేటువంటి యోగికమైనటువంటి శక్తి మహామంత్రము, తాత్వికమైనటువంటి సద్గురు ప్రసాదించినటువంటి తాత్విక జ్ఞానం ద్వారా మనకు తెలియబడుతుంది. అంచేత ఆ నేననేటువంటి యోగికమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి అనుభవపూర్వకమైనటువంటి తత్వం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వం. అంచేత నేననేటువంటి అనుభూతిని మనం పొంది తరించేటువంటి మార్గం జ్ఞాన యోగికమైనటువంటి సాధన ద్వారా, మహామంత్రం యొక్క యోగికమైనటువంటి శక్తి ద్వారా మన యొక్క మానవ జన్మకు మనకు నిరూపణ కాబడుతుంది. ఆయా విషయాలు మనం గ్రహించి తరించేటువంటి విధానం మనం సద్గురుమూర్తి ప్రసాదించినటువంటి జ్ఞానాన్ని అనుసరించి ప్రయాణం చేసినట్లయితే ఆయా విషయాల యందు మనకి అనుభవం ఏర్పడుతుంది, అనుభూతి ఏర్పడుతుంది. ఆ అనుభూతే మనకి ఆ మార్గాన్ని మనకి నిరూపణ చేయబడుతుంది, నిదర్శన రూపంలో మన దృష్టికి తెలియబడుతుంది. అప్పుడు మనం ఆ స్థాయికి చేరినప్పుడు మనలో ఒక అమోఘమైనటువంటి విరాట్ రూపమైనటువంటి శక్తి అన్నప్పుడు ఆ రసస్వరూపమైనటువంటి శక్తి, అది అహం బ్రహ్మస్మి నేను అనేటువంటి శక్తి మనలో నిండి ఉన్నది. ఆ నేనటువంటి స్వరూపం యొక్క పునాది మూలస్థానము అది విరాట్ రూపం యొక్క శక్తిగా ఉంది అనేటువంటి విషయం మన యొక్క విధానంలో మనం గ్రహించి తరించేటువంటి అవకాశం ఉంది. ఆ యొక్క అనుభవపూర్వకమైనటువంటి నేనైనటువంటి విషయాన్ని గ్రహించి తరింపచేసేటువంటి అనుభవపూర్వకమైనటువంటి తత్వం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వం. అంటే ఆ యొక్క విధానంలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మనకు అనేక రకాలైనటువంటి భ్రాంతులు, మాయ, జడత్వము, కుండలి, ఈ కాలం అనేటువంటి మహాశక్తి, అరిషడ్వారి ఇవన్నీ కూడా మనపై దాడి చేస్తూ అనేక రకాలైనటువంటి విషయాలపై ఆశలు కల్పిస్తూ మన యొక్క సాధనకి ఆటంకాలు, అవరోధాలు కల్పించడం జరుగుతుంది. అందుకే వీటన్నిటినీ కూడా మనం తొలగించుకోవాలి, వీటన్నిటి యందు రక్షణ పొందాలి అన్నట్లయితే
సద్గురు ప్రసాదితమైనటువంటి మహామంత్రాన్ని మన యొక్క దినచర్యలో మనం మననం చేసుకుంటూ మనం ఆ తాత్విక జ్ఞానాన్ని సద్గురు నుండి ఆశ్రయించి నిరంతరం పరిపూర్ణమైనటువంటి భక్తి, విశ్వాసము, లక్ష్యము, జ్ఞానము చేత అర్థించి మనం ప్రయాణం చేస్తూ ఆ యొక్క మహామంత్రాన్ని మననం చేసుకుంటూ ఉన్నట్లయితే మనం నిత్యం ఒక గొప్ప యోగికమైనటువంటి సాధన ఆచరిస్తూ మన యొక్క భౌతికమైనటువంటి సంసార ధర్మాన్ని, మన భౌతికమైనటువంటి సంసార జీవన విధానాన్ని సాగిస్తూ మనం ఈ రెండిటి యందు కూడా మనం నిష్ణాతులై మనం ముక్తిని యోగికమైనటువంటి ఆత్మ ముక్తిని పొంది తరింపజేసుకునేటువంటి గొప్ప తపస్సు మనం ఆచరించేటువంటి అవకాశం మనకు ఏర్పడుతుంది. అటువంటి అవకాశాన్ని, కాలాన్ని మన యొక్క విధానంలో అలవర్చుకుని ప్రయత్నం చేసినట్లయితే అందులో ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి ఆ రసామృతం మనకు తెలియబడుతుంది. అటువంటి రసామృతాన్ని, అందులో ఉన్నటువంటి రుచిని పొంది తరించవలసిందిగా సభా సభ్యులకు నా యొక్క మనవి. స్వామి ఉపదేశించిన విధంగా ప్రతి ఒక్కరు కూడా ఆత్మజ్ఞాన స్వరూపిగా పరిణామం చెందడానికి ప్రయత్నం చేయాల్సిందిగా మనవి. మన ప్రతి గురువారం మన స్వామి ఇక్కడికి తీసుకొస్తున్నారు. అదేవిధంగా మన గ్రామాల్లో కూడా ఆరాధనా కార్యక్రమాల ద్వారా జ్ఞానామృతాన్ని పొందే మార్గాన్ని మనకు ప్రసాదిస్తున్నారు. తత్వజ్ఞానం అనేటువంటి మాసపత్రిక ద్వారా కూడా ఈ యొక్క జ్ఞానామృతాన్ని పొందే మనకి అవకాశం ప్రసాదిస్తున్నారు. కాబట్టి ఈ అవకాశాలన్నీ కూడా మనం సద్వినియోగం చేసుకోవాలి. అంటే ఇక్కడికి గురువారం ఆరాధనకి రావడమే కాకుండా మన గ్రామాల్లో ఉన్నటువంటి ఆరాధనా కార్యక్రమాలకు హాజరవుతుండడం, అదేవిధంగా మన తత్వజ్ఞానం అనేటువంటి మాసపత్రికను కూడా తుది శ్వాస విడిచేంత వరకు కూడా పొందాలి. ఇంకేదంటే మనం పిఠాపురంలో వచ్చినటువంటి ఉపన్యాసాన్ని మనం వినగలుగుతున్నాం. ఇంకా స్వామి ఎన్నో రహస్యాలని, జ్ఞాన రహస్యాలన్నింటినీ కూడా మనకు ఆ మాసపత్రిక ద్వారా తెలియజేస్తున్నారు. కాబట్టి ఆ మాసపత్రికని మనం మా యొక్క మంత్రం పొందినటువంటి సంవత్సరంలోనే పొందడం కాకుండా తుది శ్వాస విడిచేంత వరకు కూడా మాసపత్రికను పొందవలసిందిగా 50 మందికి కూడా మనవి. అదేవిధంగా కార్యకర్తలందరూ కూడా ఆ మాసపత్రిక విషయంలో అత్యంత కృషి చేసి ఆరాధన జరుగుతున్నప్పుడు ప్రతి వారంలో కూడా మీకు మాసపత్రిక వస్తుందా లేదా అనేటువంటి విషయాన్ని స్వయంగా తెలుసుకుని మీరు ఆ రకమైనటువంటి సేవ కూడా చేసినట్లయితే అది ఎంతో ఉత్కృష్టమైనటువంటి సేవ. ఇంకేదంటే ఎదటి వ్యక్తిని జ్ఞానామృతం పొందేటటువంటి విధంగా మనం కృషి చేస్తున్నాం అన్నమాట. అవతల వ్యక్తికి మాసపత్రిక వచ్చేటట్టు చేస్తున్నాం అంటే అంచేత ఆ కృషి కూడా ప్రతి ఒక్క కార్యకర్త కూడా చేయవలసిందిగా మనవి. అదేవిధంగా మనకి నూతన ఆశ్రమ నిర్మాణం అనేటువంటి మహోన్నతమైనటువంటి యజ్ఞాన్ని
తత్వమసి విచారము తలబడేదో తెలిపిపోరా. నిన్ను నమ్మినానురా నన్ను బ్రోవరాదా స్వామి. నిన్ను నమ్మినానురా వినుత దేవాది దేవా. దీనుడాలో గావరా దీనుడాలో గావరా. ఎంత వేడి నాను గాని సుంతైన దయ చూడవేరా. అంతమతియే పొంతబోవును చింత చేసి నిలుపవేరా. ఎంత వేడి నాను గాని సుంతైన దయ చూడవేరా. అంతమతియే పొంతబోవును చింత చేసి నిలుపవేరా. నిన్ను నమ్మినానురా నన్ను బ్రోవరాదా స్వామి. నిన్ను నమ్మినానురా వినుత దేవాది దేవా. దీనుడాలో గావరా దీనుడాలో గావరా. పరమశ్రీయా కైలలీశ గురుడు మహయదీంకాశనేను తెరగునను నా మరుగు విప్పి తెరవు చూపు కృపను గనరా. పరమశ్రీయా కైలలీశ గురుడు మహయదీంకాశనేను తెరగునను నా మరుగు విప్పి తెరవు చూపు కృపను గనరా. నిన్ను నమ్మినానురా నన్ను బ్రోవరాదా స్వామి. నిన్ను నమ్మినానురా వినుత దేవాది దేవా. నిన్ను నమ్మినానురా నన్ను బ్రోవరాదా స్వామి. నిన్ను నమ్మినానురా వినుత దేవాది దేవా. దీనుడాలో గావరా దీనుడాలో గావరా. నిన్ను నమ్మినానురా నన్ను బ్రోవరాదా స్వామి. నిన్ను నమ్మినానురా వినుత దేవాది దేవా. దీనుడాలో గావరా దీనుడాలో గావరా. పువ్వులతో పూజించి పేలాలు నైవేద్యమిచ్చే బీదరికం స్వామి నాది అని భక్తుడు భగవంతుణ్ణి విన్నవించుకునే గీతం ఇది. నా మనసునే ఇయ్యగలనని ఎంతో భక్తితో అర్పించే ఆత్మార్పణ ఉన్న పాట. Here we go.
హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవ హారతి జయ జయ హారతి గై కనము స్వామి హారతి జయ జయ హారతి నే రాజా నములునే పేరు పేరున గోచే నే రాజా నములునే పేరు పేరున గోచే ఆరాధించు సుభక్తి నేర్పించు కర్పూరారతి జయ జయ హారతి శ్రీ గురుదేవ జయ జయ హారతి గై కనము స్వామి హారతి జయ జయ హారతి పరమ భక్తుల జాన వరిత సాధ్వి మడలు పరమ భక్తుల జాన వరిత సాధ్వి మడలు కరములు మార్చి వేరే పల్లె రమణ నిచ్చు హారతి జయ జయ హారతి దేవా హారతి జయ జయ హారతి గై కనము స్వామి హారతి జయ జయ హారతి పరతత్వ తేజమున పరమలో మాకిచ్చే పరతత్వ తేజమున పరమలో మాకిచ్చే హరయో మరళేశా సద్గురు నరసింహులనిదిగో హరయో శేషా సద్గురు నరసింహులనిదిగో హరయో మయ్యదిని భాష్య సద్గురు నరసింహులనిదిగో హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవ హారతి జయ జయ హారతి గై కనము స్వామి హారతి జయ జయ హారతి హారతి జయ జయ హారతి హారతి జయ జయ హారతి ఓం శ్రీ సద్గురుభ్యో నమః.